ఎప్పుడు చూడు నిద్రముఖం వేసుకొని పాత నైటీలు వేసుకొని కనిపించే మనసక్కేంటి ఈ రోజు రెడీ అయ్యి ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారా? తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా అప్పుడప్పుడు పాత నైటీని పక్కన పెట్టి రెడీ అయ్యి వెళ్లాల్సిన సందర్భం వస్తుంది. చాలా నెలల తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్తున్నా ఈ రోజు. ఏంటక్క నువ్వు నెలలే పండగల ఫంక్షన్లు కాకుండా ఉంటాయా ఫ్యామిలీలో అనుకుంటున్నారా? మీరు అలా అనుకోవడంలో తప్పేమీ లేదు. పండగల ఫంక్షన్లు అయితే ఫ్యామిలీలో, కానీ నేను వెళ్ళను. మరి నేనెందుకు వెళ్ళను అంటే దానికి చాలా కారణాలే ఉన్నాయిలేండి. ఇదంతా చెప్తున్నా గానీ ఇంతకీ నేను ఏం ఫంక్షన్ కి వెళ్ళినో చెప్పలేదు కదా. మా పెద్దనాన్నమ్మ కూతురు మా మేనత్త కూతురు మా ఆడపడుచు కూతురు మా కోడలమ్మ. ఆమెకే ఈ రోజు పుట్టు వెంట్రుకల ఫంక్షన్ అన్నమాట. అందరికీ మమ్మీ తరపున వాళ్ళు వేరు, డాడీ తరపున వాళ్ళు వేరు అన్నట్టుంటది కదా. మాకైతే అలా ఏముండదు, అంతా ఒకటే. ఎందుకంటే మా మమ్మీది మా బాపుది మేనరికం పెళ్లి కాబట్టి. ఇప్పుడు మా మేనత్త అని చెప్పినా కదా, మా బాపుకి పెద్దమ్మ కూతురు, మా మమ్మీకి మేనత్త కూతురు అన్నమాట. ఇలా ఈ ఫంక్షన్ లో మా ఫ్యామిలీ అందరం కలిసినాము. మా చిన్నమ్మలు, నేను అందరం కూడా మా అక్క వాళ్ళకి బట్టలు తీసుకెళ్లినాము. ఈ పాప 21st డే అప్పుడు నేను వెళ్ళలేదు. వెళ్తే అప్పుడు పెట్టాల్సింది, ఇప్పుడు పెట్టాల్సింది బట్టలు, కానీ అప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఈ రోజు తీసుకెళ్లిన. ఈమె మా నాన్నమ్మ వాళ్ళ చెల్లె, మా చిన్న నాన్నమ్మ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందిని పరిచయం చేస్తా.